మత్స్యకార మొత్తం ఏరియాలన్నీ కూడా అందరం కూడా ఏంటంటే 365 రోజుల్లోని 60 రోజులు వేట నిషేధం తప్పించి ప్రతిరోజు కూడా వేటకి వెళ్తాము. మాకు జూన్ మాసం నుండి అక్టోబర్ మాసం వరకు మాకు సముద్రం చాలా ఈనుగా రొక్కగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా వేటకి వెళ్తాము. ఎందుకంటే మేము వేటకి వెళ్ళకపోతే మరి మా జీవనోపాధి మరి ఏమి ఉండదు. ఎందుకంటే మేము వేటకి వెళ్తే తిన్నట్టుగా లేకపోతే లేనట్టుగా. అందుకోసమే ఆ సమయంలో కూడా వేటకి వెళ్తాము. వేటకి వెళ్ళినప్పుడు అలలు తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ జూన్ నుండి అక్టోబర్ మాసంలోని. ఆ అలల తాకిడిలోని కొన్నిసార్లు ఏంటంటే మేము వెళ్ళిన పడవలు బోట్లు ఇవన్నీ కూడా బోల్తా పడిపోవడం కూడా జరుగుతుంటాయి. ఆ జరిగినప్పుడు ఏంటంటే ఆ బోట్ల మీద నుండి ఏంటంటే వేటకి వెళ్ళిన వేటగాళ్ళు కొంత దూరం తుల్లిపోవడం ఇలా జరుగుతుంది అన్నమాట ఈ అలల తాకిడికి. ఈ జరగడం వలన ఏంటంటే ప్రమాదాలు జరిగి చాలా మంది మత్స్యకార ఏరియాలో మొత్తం చాలామంది చనిపోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకోసమనే ఈ లైఫ్ జాకెట్స్ ఉంటే వాళ్ళకి రక్షణగా ఉంటుంది. లైఫ్ జాకెట్స్ ఉంటే మాత్రము 100% ఎవరు చనిపోరు. లైఫ్ జాకెట్స్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది ఇది. అందుకోసమే ప్రభుత్వం వారైనా స్వచ్ఛంద సంస్థ వారైనా మాకు లైఫ్ జాకెట్స్ ఇప్పించి మొత్తం మా మత్స్యకారులందరూ కూడా లైఫ్ జాకెట్స్ ఇప్పిస్తారని మరీ ప్రార్థిస్తున్నాం.